ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ పట్ల ప్రధాని మోడీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నందుకు నిదర్శనమని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునేందుకే ఇది సరైన సమయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు పేర్కొన్నారు. నాగేంద్ర అధ్యక్షతన బీజేపీ కార్యాలయంలో జిల్లా పదాధికారుల సమావేశం జరిగింది. బీజేపీ కార్యకర్తల గౌరవాన్ని మరింత పెంచేలా ఎక్కువ మంది బీజేపీ కార్యకర్తలను ప్రజాప్రతినిధిగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని పిక్కి నాగేంద్ర అన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు అడబల రామకృష్ణ, రేలంగి శ్రీదేవి, పొట్లూరి రామ్మోహన్, యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేదిరెడ్డి ఆదిత్య, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు పాలడుగుల శ్రీవిద్య, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరుమాళ్ల పవన్, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరేష్ కుమార్ యాదవ్, డాక్టర్ అనురాధ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులను ఎస్కేవిటి కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి పేర్లు పెట్టడం ద్వారా విద్యా విలువలను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థి రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల త్యాగం, ఉపాధ్యాయుల కృషి, పాఠశాల సిబ్బంది సేవలు కీలకమని కొనియాడారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలో సీటు కేటాయించేలా ఆయా యజమాన్యాలతో చర్చిస్తామన్నారు. గత ఏడాది రాజమహేంద్రవరం మున్సిపల్ పాఠశాల నుంచి 500 మార్కులు పైగా సాధించిన విద్యార్థుల సంఖ్య 188 కాగా ఈ ఏడాది అది 233కు పెరిగిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇది ప్రభుత్వ విద్యలో వస్తున్న సానుకూల మార్పుకు నిదర్శనమని చెప్పారు. విద్యాశాఖలో సంస్కరణలు తరచూ నిర్వహిస్తున్న పరీక్షలు, విద్యార్థుల పురోగతిపై ప్రత్యేక దృష్టి కారణంగానే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎమ్మెల్యే తెలిపారు. తాను ఆకస్మికంగా పాఠశాలను సందర్శించి టాయిలెట్లు, వాష్ బేసిన్లు, వంటశాలలు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలిస్తానని చెప్పారు. పిల్లలకు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం అందించేందుకు ఉపాధ్యాయులు, సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారని అభినందించారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయని, దీంతో భవిష్యత్తులో యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్లాటినం జూబ్లీ సంగీతోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 6:30 స్విట్జర్లాండ్కు చెందిన ఉమాకుమార్ గాత్ర కచేరీ చేస్తారు. సరస్వతుల పార్థవ వయోలిన్, ఎన్ఎన్ కళ్యాణరామన్ మృదంగం, లింగుట్టి ప్రసాద్ ఘట్టం, రాయవరపు సహదేవుడు కంజరంపై గాత్ర కచేరీకి వాద్య సహకారం అందిస్తారు. ఎట్టకేలకు టీవీకే అధినేత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ విజయ్ చేత ప్రమాణం చేయించగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నటి త్రిష, విజయ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలివచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జోసెఫ్ విజయ్ ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్స్పై తొలి సంతకం చేశారు. ఆ తర్వాత యాంటీ డ్రగ్స్ టాస్క్ ఫోర్స్, మహిళల రక్షణకు ప్రత్యేక దళం దస్తాలపై విజయ్ సంతకాలు చేశారు. తమిళనాడుకి ఇది సరికొత్త ప్రారంభమని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వెల్లడించారు. తమిళ రాజకీయాల్లో అర్ధ శతాబ్దంగా కొనసాగిన ద్రవిడ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే ఆధిపత్యానికి చెక్కు పెడుతూ సినీ నటుడు విజయ్ కొత్త చరిత్రను సృష్టించారు. తొలి ఎన్నికల్లోనే తమిళగ వెట్రి కళగం పార్టీని అతిపెద్ద శక్తిగా నిలబెట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొత్త రాజకీయ శకానికి నాంది పలికారు. తమిళనాట ఎంజీఆర్ తర్వాత అలాంటి రాజకీయ ప్రపంచం సృష్టించిన నాయకుడిగా విజయ్ పేరు ఇప్పుడు తమిళ రాజకీయ చరిత్రలో నిలిచిపోయింది. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా 10,000 మంది భక్తులకు అన్న సమారాధన. ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కడప జిల్లాలో మొత్తం 300 కోట్లతో రోడ్ల విస్తీర్ణం చేపట్టామని వెల్లడి. విశాఖ రైల్వే జోన్కు గెజిట్ నోటిఫికేషన్ రావడం సంతోషంగా ఉందన్న ఎంపీ శ్రీభరత్. జూన్ 1 నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడి. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు రామారావు విమర్శలు.
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరులో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ముగింపు సందర్భంగా శనివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. పలు గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించారు. ఏపీఐఏసీ చైర్మన్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో అరుణ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, టీడీపీ మండల అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, డీసీ చైర్మన్ గోకరాజు శివబాబు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. నియోజకవర్గం కాలమండలం కాలకూరులో ఏం చేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మొన్న ఏప్రిల్ 25వ తారీఖు నుండి మే 3 వరకు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ అడ్డాల రామరాజు గారు ఆధ్వర్యంలో, అలాగే వారి కమిటీ అందరూ కూడా ఎంతో గొప్పగా చేశారు. ఈ సంవత్సరం అఖండ అన్న సమారాధన సుమారు 10,000 మందికి భక్తులకు మరి అన్ని విధాల సౌకర్యాలతో ఈ రోజు ఈ కాలకూరు గ్రామంలో ఈ యొక్క అన్న సమారాధన ఏర్పాటు చేయడం. 1వ తారీఖున మరి కాలకూరు వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కన్మూరు రఘురామకృష్ణరాజు గారి మరి ఆధ్వర్యంలో, మరి ఆయన యొక్క సపోర్ట్ తో ఈ యొక్క కాలకూరు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఆలయ నిర్మాణ కమిటీని నిర్మించారు. ఆలయ నిర్మాణ చైర్మన్ గారు, కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణం జరుపుకుని, అలాగే రథోత్సవం జరుపుకుని ఈ రోజు అన్న సమారాధన కూడా జరుపుకుంటున్నాం అండి. భక్తులు విశేషంగా మన అన్ని ఉండి నియోజకవర్గమే కాకుండా అన్ని చోట్ల నుంచి వచ్చి దేవుణ్ణి దర్శించుకుని మన అన్న సమారాధనలో దేవుడు వారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ జరుగుతుందండి. ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని, అందరూ అభివృద్ధి పదంలో నడవాలని, అలాగే దేవుడిని అందరూ కూడా ఇబ్బంది లేకుండా అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా మా ధర్మకర్తలు, అలాగే ఈవో అరుణ్ కుమార్ గారు, అలాగే మన ఇక్కడ ఉన్న మా గుడి స్టాఫ్, కాలకూరు గ్రామస్తులు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ కృషి చేస్తున్నారు. ఈ కృషి చేసి వాళ్ళు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞాపనాలు అండి. అందరికీ కూడా కృతజ్ఞాపనాలు, పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. అందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, దేవుడిని దర్శించుకుని ఎల్లప్పుడూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవటమే కాకుండా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగేటట్టుగా మా దేవుడు వారు దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి సూచనల మేరకు ఈ రోజు సుమారుగా 10,000 మందికి మన అన్న సమారాధన పురమాయించడం జరిగిందండి. ఆయన ఆదేశాలనుసారం, ఆయన సూచనల మేరకు మనకు ఈ రోజు మన దోలపాలెం శివబాబు గారు, ఎక్స్ఎమ్మెల్యే మంత్రి రామరాజు గారు, జిల్లా అధ్యక్షులు వారు, అలాగే జుత్తిగ నాగరాజు గారు, మన కాళ్ళ మండల ప్రెసిడెంట్ గారైన తాతాపండు గారు, పెద్దలందరూ వచ్చారండి. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చైర్మన్ గారు అయినటువంటి అడ్డాల శివరామరాజు గారు ఎంతో భక్తి శ్రద్ధలతో గత 10 రోజుల నుంచి కళ్యాణం అయితేనేమి, రథోత్సవం ఇవన్నీ కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇంకా స్వామివారికి అన్నదాన భవనం కూడా ఏర్పాటు చేసి ముందు ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం జరిగే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరించిన మన స్థానిక శాసనసభ్యులు త్రిపులార్ గారికి, ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. కడప జిల్లా ప్రొద్దుటూరులో 100 అడుగుల వెడల్పుతో ఆర్ఎంబీ రోడ్డు నిర్మాణానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శిలాఫలకం ఆవిష్కరించారు. పట్నంలోని కొర్రపాడు రోడ్డును వెడల్పు చేసి నిర్మాణం చేసేందుకు 5 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఆర్ఎంబీ రోడ్డు కూడా వేయలేదని అన్నారు. ఒక ప్రొద్దుటూరులోనే 90 కోట్లతో ఆర్ఎంబీ రోడ్ల పనులు చేపట్టడం కూటమి ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమన్నారు.
గత 5 సంవత్సరాలలో పరిపాలన ఏ విధంగా జరిగింది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన విధ్వంసంతో మొదలుపెట్టాడు. ఆ రోజు విధ్వంసంతో ప్రజావేదికను పొంచడం, అక్కడ నుంచి రాష్ట్రాన్ని మొత్తం కూడా విధ్వంసంతో వాళ్ళు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఈ రోజు వికాసంతో మనం మొదలు పెట్టాము. ఆ రోజు ఈరోజు గొప్పగా నాయకులంతా చెప్తా ఉన్నారు అనేకమైన విషయాల మీద కూడా. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేసింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, ఎవరైనా సరే అభివృద్ధిలో మేము 2 ఏళ్లలో మేమేమి చేశాము, సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాము, గత 5 సంవత్సరాలలో ఈ పొద్దుటూరు గ్రామంలో ఒక R&B డిపార్ట్మెంట్ ఎన్ని కోట్ల రూపాయలు పనిచేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే రికార్డుల ప్రకారం కూడా 90 కోట్లు పొద్దుటూరు పట్టణం చేశాము. 200 కోట్లకు పైన దాదాపుగా 300 కోట్లు జిల్లాలో R&B రోడ్లు వేయడం జరిగింది. గత పాలకులు చేసినటువంటి పాపాల వలన రాష్ట్రమంతా కూడా రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోతే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో 1061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంతలు లేని రాష్ట్రంగా మార్చాము. అదేవిధంగా ఇప్పటి వరకు కంబైన్డ్ రాష్ట్రంలో కూడా ఒకే సంవత్సరంలో 3000 కోట్ల రూపాయలు పెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఉందంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత R&B శాఖ మేము పెట్టడం జరిగింది. గతంలో R&B శాఖ ఎవరైనా పేరు చెప్పుకొని తల ఎత్తుకొని తిరిగే వాళ్ళు. గత 5 సంవత్సరాల్లో R&B శాఖ నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి 2 సమానంగా చేస్తా ఉన్నాం. అది ఒక్కటే కాదు, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే వేల లక్షల కోట్ల రూపాయలలో మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి CII సదస్సులో దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయాయి, పరిశ్రమలను బెదిరించారు. ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము వస్తే జైల్లో పెడతామంటున్నారు. మరి జైల్లో ఉండే నాయకుడు జైలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ప్రజలు నిన్ను జైల్లో పెట్టిన కాదు, 151 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తే ఇప్పటికీ కూడా మార్పు రాలేదు. పరిశ్రమలు వస్తే పరిశ్రమలు బెదిరిస్తారు, వేదికలకు ఎదుగుంటే వారిని కూడా బెదిరిస్తారు అధికారులను. ఎక్కడ కూడా అడ్డం చెప్ప ప్రదేశం ఇక్కడ కూడా అభివృద్ధిని ముందుకు పోనీయడం లేదు. పెద్దలు వరదాడు ఎప్పుడు వచ్చినా కానీ ఆయన 24 గంటలు ఇప్పుడు కానీ పడిన తమ్ముడు నాకు కావాలి అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధత ఉందో. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఎవరో చెప్పాల్సిన పని ప్రజలే చూస్తున్నారు, ప్రజలే జీవిస్తారు. రేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ శ్రీభరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రైల్వే జోన్ అంశాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేదని ప్రశ్నించారు. జూన్ 1 నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. రైల్వే జోన్కు గెజెట్ నోటిఫికేషన్ రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రైల్వే జోన్ రావడమే కాదని విశాఖ డివిజన్ కూడా వచ్చిందని ప్రస్తావించారు. అభివృద్ధి అంటే ఏమిటో తెలియని పార్టీ వైసీపీ అని విమర్శించారు. జగన్ అండుకో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వైజాగ్ రైల్వే స్టేషన్ను, దాని తర్వాత సిటీలో మెట్రో, అది కాకుండా మేము ఒక కొత్త ఐడియా కూడా ఇవాళ డిస్కస్ చేస్తున్నాము. అది మీడియా ముందు మాట్లాడే సమయం కాదు. అది ఒక షేప్కి వచ్చిన తర్వాత మేము ముందుకు తీసుకొస్తాము. బేసిక్గా పాయింట్ ఏంటి అంటే, ఇండియాలో ఒక ఫెయిలియరు, ఎక్కువ సిటీస్ దేశంలో రోడ్లు కడతాము, బ్రిడ్జ్లు కడతాము అని ఆలోచిస్తారు. ఒక స్థాయి దాకా అది బాగుంటుంది. ఒక స్థాయి దాటిన తర్వాత ఎన్ని రోడ్లు కట్టినా సరిపోదు. మీరు బెంగళూరు ఉదాహరణ తీసుకోండి, హైదరాబాద్ ఉదాహరణ తీసుకోండి. హైదరాబాద్లో బెంగళూరుతో కంపేర్ చేస్తే ORR ఉంది, చాలా బ్రిడ్జ్లు ఉన్నాయి, చాలా బాగా కట్టారు. కానీ ఇవాళ అన్ని కట్టినా హైదరాబాద్లో మీరు సైబరాబాద్కి సాయంత్రం 6 గంటలకి వెళ్ళి చూడండి ట్రాఫిక్ ఎట్లా తయారైందో. ముందు అరగంట పట్టేది ఇవాళ గంటంబావు, వర్షం పడితే 2 గంటలు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది, అందరూ కార్లు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు 2 లేన్లు 4 లేన్లు చేసినా 6 లేన్లు చేసినా సరిపోవట్లేదు. సో దానికి సొల్యూషన్ ఏంటి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే అది వైబుల్ కాదు.
అది మెట్రో అవనివ్వండి, లైట్ మెట్రో అవనివ్వండి, బస్సులు అవనివ్వండి, అన్నిట్లో మనకి లాస్ మేకింగే. సో కాంబినేషన్ ఆఫ్ దిస్ మోస్ట్ సక్సెస్ఫుల్ సిటీస్ ఇన్ ద వరల్డ్, న్యూయార్క్ తీసుకుంటే, లండన్ తీసుకుంటే, టోక్యో తీసుకుంటే, వాళ్ళు ఎక్స్టెన్సివ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ పెడతారు. అది పెట్టడానికి వాళ్ళు ఒక 50 సంవత్సరాల ముందు ఆలోచించి చేస్తారు. ఇక్కడ మీడియా మిత్రుల్ని కోరేది ఏంటి అంటే ఓపిక. బికాజ్ నేను ఈ నగరం భవిష్యత్తుని తాకట్టు పెట్టే పరిస్థితిలో నేను లేను, దానికి నేను సిద్ధంగా లేను. నా గెలుపు ఓటమితో సంబంధం లేదు. భవిష్యత్తులో మా నగరం అద్భుతంగా ఉంది, మాకు చాలా హ్యాపీగా ఉన్నామనే ఫీలింగ్ సిటిజన్లో ఉండాలి అంటే ఇవాళ నేను తల కింద పెట్టి పనిచేయాలంతే. నాకేదో తాత్కాలికంగా ఎలక్షన్ గెలవడానికి నేను చేసేస్తే చాలు అనే ఆలోచనలో మేము లేము. అందుకే అది మెట్రో అవనివ్వండి, ఫ్లైఓవర్స్ అవనివ్వండి, ఆ ఫ్యూచర్తో పెడుతున్నాం. అలా అని 20 ఏళ్ళ తర్వాత కడతామని అనట్లే. మాకు ఫండింగ్ టైప్ అయిన వెంటనే వేగంగా పుష్ చేస్తాం. అంటే మనకి మన రాష్ట్రంలో జోన్ ప్రారంభించిన తర్వాత ఒరిజినేటింగ్ ట్రైన్స్ అండ్ ఎండింగ్ ట్రైన్స్ మన దగ్గర స్టార్ట్ చేయడానికి, ఎండ్ చేయడానికి మనకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఇవాళ ఒక కొత్త ట్రైన్ ప్రారంభించాలన్నా, ఒక డెస్టినేషన్లో ఒక ట్రైన్ ఎండ్ అవ్వాలన్నా, నేను పక్కన జోన్కో లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రతి విషయం కోసం కొన్ని విషయాలకు వెళ్ళాలి, ప్రతి విషయానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మన జోన్ దగ్గరే మన నిర్ణయాలు చాలా తీసుకోగలుగుతాం. దానివల్ల మన ప్రజలకి మేలు అవడానికి, అంటే మీ ముందు కూడా మాట్లాడాను, వందే భారత్ బెంగళూరుకి రోజు ఉండాలి, వందే భారత్ తిరుపతికి రోజు ఉండాలి, ఇది మా ఉద్దేశం. ఇవాళ మీరు రీసెంట్గా చూశారు, వందే భారత్ బెంగళూరుకి వీక్లీ రెగ్యులరైజేషన్ అయ్యింది. దట్ ఈస్ వన్ స్టెప్. నెక్స్ట్ డైలీ అది కూడా చేస్తాం, తిరుపతికి చేయాలి. నెక్స్ట్ స్లీపర్స్ అది కూడా చేస్తాం. ఏంటంటే మేము కేంద్ర మంత్రి గారిని అడిగినప్పుడు ఇవాళ వాళ్ళ వందే భారత్ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్లో జూను, జూలై, ఆగస్టులో డెలివరీ స్టార్ట్ అవుతాయి. ఆ కోచ్ డెలివరీస్ అయిన తర్వాత కొత్త ట్రైన్స్ ప్రారంభించడం జరుగుతుంది. మన జోన్లో కూడా మనం కొన్ని తెచ్చుకుంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లభించలేదని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు మండిపడ్డారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో మొక్కజొన్న, పొగాకు రైతులు పండుతున్న ఇబ్బందులపై ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల పక్షాన పోరాడడానికి వైసీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని రామారావు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటకి కూడా కనీస మద్దతు ధర దొరకకపోవటం మనం చూస్తూనే ఉన్నాం. గత సంవత్సరం చూసాం, ఇదే సీజన్లో శనగ, మొక్కజొన్న, పొగాకు, కోకో, అరటి, మామిడి, సజ్జ, టమాటా ఇలాగ ఏ పంట తీసుకున్నా సరే ఒక్క పంటకు కూడా కనీస మద్దతు ధర దొరకకపోవటం, రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వానికి చీమ కూడా కొట్టకుండా అలాగ వదిలేసిన సంగతి గత సంవత్సరం నుంచి మనం ఈ కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం. గత సంవత్సరం మరీ ముఖ్యంగా ఏ పంటకి కూడా రాయలసీమ ప్రాంతం దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు పండిన ఏ పంటకి కూడా కనీస మద్దతు ధర రాక రైతులు టమాటాలు కానీ, మామిడి కానీ, అరటిపళ్ళు కానీ వదిలేసిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా కొత్తగా ఏమీ లేదు. గతంలో జరిగినట్టే ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో కనీస మద్దతు ధర దొరకకుండా రైతులు ఇబ్బంది పడటం ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. మనం చూసే మొక్కజొన్న క్వింటాకి కనీసం మద్దతు ధర 2400 దక్కాలి రైతుకి. ఈరోజు ఈ రాష్ట్రంలో 1400, 1600, 1800కి రైతులు క్వింటా మొక్కజొన్న అమ్ముకోవడం చూస్తూనే ఉన్నాం. ఒక్క క్వింటాకి 1000 నుంచి 600 రూపాయల నష్టానికి రైతులు అమ్ముకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితిలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం చోట్ల ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యి మాది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్న ఈ ప్రభుత్వం రైతుల్ని మొక్కజొన్న రైతుల్ని గాలికి వదిలేసింది. పక్కన తెలంగాణ రాష్ట్రం, ఈ పక్కన కర్ణాటక రాష్ట్రం, రెండు కూడా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు. అక్కడ ఆ ప్రభుత్వాలు 2400కి మొక్కజొన్నని కొనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసింది. రైతులు మంత్రి దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి రిప్రజెంటేషన్ ఇస్తే మా దగ్గర డబ్బులు లేవు, మేము కొనలేమని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కోకో గత సంవత్సరం కేజీ 1050 రూపాయలకి అమ్మితే మాది క్రెడిట్ అని చెప్పుకున్న ఈ ప్రభుత్వం ఈరోజు 260 రూపాయలు కూడా కేజీ కోకోని కొనట్లేదు. మరి దీని క్రెడిట్ ఎవరు తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు. మేము మిమ్మల్ని రైతుల తరపున అడుగుతూ ఉన్నాం, మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది కదా, మీరెందుకు రైతుల్ని వదిలేసి
గాల్లో విహరిస్తున్నారు. అలాగే పొగాకు నిన్న గోపాలపురం నియోజకవర్గంలో దేవరపల్లిలో రైతులు ధర్నా చేశారు. రైతులతో పాటు మేమందరూ వెళ్ళి పాల్గొన్నాం. కనీసం 265 రూపాయలు కూడా కేజీ పొగాకు అక్కడ కొనట్ల. నిరుడు ఇదే సమయంలో 450 రూపాయలు పలికిన కేజీ పొగాకు ఈరోజు 265 రూపాయలు కూడా పలకట్లేదు. వాళ్ళ ఖర్చులు ఇవన్నీ 300 పైన ఖర్చు అవుతుంది. మా వడ్డీ లీజ్ ఇవన్నీ తీసుకుంటే 350 రూపాయలు మాకు వస్తే మాకేమన్నా గిట్టుబాటు కదా, అయిన ఖర్చులు చేతికి వస్తాయి అనే మాట రైతులు అక్కడ మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజుకి కూడా కొనుగోలు పూర్తి స్థాయిలో మొదలు కాని పరిస్థితి. 85 మిలియన్ కేజీల పొగాకు ఈ రాష్ట్రంలో పండితే ఈ రోజుకి 1 మిలియన్ కొన్నట్టుగా నిన్న టొబాకో బోర్డు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇంకెప్పుడు కొంటారు? ఎందుకంటే రైతు హార్వెస్ట్ చేసిన తర్వాత అది నిల్వ పెట్టుకుంటే దాని క్వాలిటీ తగ్గిపోతే వచ్చి ధర కూడా రాదనే భయం రైతులు అక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ నిన్న రైతు ఓ మాట అన్నాడు, చాలా బాధ కలిగింది ఆ మాట వింటే. ప్రభుత్వాలు ఇలాంటి క్రైసిస్ సమయంలో మేము ఉన్నాం మీకు అని ముందుగా ధైర్యం చెప్పి, రైతులకి ధైర్యం చెప్పి మీకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళు కొనే ప్రయత్నం చేయాలి. కనిపించే దైవం అమ్మ అని, ప్రపంచంలో అన్నింటికంటే తల్లి ప్రేమ ఎంతో గొప్పదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. మే 10న మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని మిత్రా మెడికేర్ హాస్పిటల్ భీమవరం వారి ఆధ్వర్యంలో 100 మంది మాతృమూర్తులకు హాస్పిటల్లో నూతన వస్త్రాలను, పండ్లు ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సృష్టిలో అమ్మకు మించిన అద్భుతం లేదని, ఆమె ప్రేమకు మించిన ఆనందం ఉండదన్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా మిత్రా హాస్పిటల్ మాతృమూర్తులకు నూతన వస్త్రాలను అందించడం అభినందనీయమన్నారు. మెడికల్ కేర్ హాస్పిటల్లో మదర్స్ డే సందర్భంగా 100 మంది మాతృమూర్తులకి నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మిత్ర హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ఆధ్వర్యంలో తల్లులకి ఈ కార్యక్రమం చేయడం చాలా శుభకరణం. సృష్టికి మూలం తల్లి. ఆ తల్లిని గౌరవించవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. తల్లిని గౌరవిస్తేనే మనం సృష్టిలో మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఆ తల్లికి ఇవాళ మిత్ర కేర్ వారు చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. 100 మందికి నూతన వస్త్రాలు, పండ్లు కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమం డాక్టర్ సండూరు సాయిబాబు గారు, డాక్టర్ మల్లేశ్వర్ గారు, విక్రాంత్ గారు, ప్రియాంక గారి ఆధ్వర్యంలో ఈ పండ్లు పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిత్ర కేర్ హాస్పిటల్ పెట్టిన తర్వాత మన భీమవరపట్నంలో విక్రాంత్ గారి ఆధ్వర్యంలో పేదవారికి ఎన్నో సేవలు చేస్తున్నారు. వాడు పేదవారికి రాయితీలు ఇచ్చి వారికి ఉచిత వైద్యం కూడా చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ధనార్జనే మూలం కాకుండా పేదవాళ్ళకి సేవ చేయాలనే ఆలోచనతో మిత్ర కేర్ వారు చేస్తున్న సేవలకి మనం అందరం కూడా ఆనందించాలి. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ మరింత సక్సెస్ఫుల్ గా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. మన్నించి ఇక్కడ విచ్చేసిన మాతృమూర్తులందరికీ నా నమస్కారం. సృష్టికి మూలం ఆడది. ఆడదంటే తల్లి. మన ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మనల్ని భూమి మీద తీసుకొస్తుంది తల్లి. అంతే కష్ట నష్టాలు కోర్చి సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తిగా తీర్చిదిద్దేది కూడా తల్లే. ఏ మనిషి అయినా ఒక మనిషి సక్సెస్ వెనుక ఒకళ్ళు ఉంటారు. ఆ ఒకళ్ళు ఆడైనా మగైనా ఎవరికైనా సరే తల్లి అనేది వెనకే ఉంటది. నేను ఈనాడు ఈ స్థానంలో ఉన్నానన్నా, ఈ డాక్టర్ గారు ఉన్నారన్నా, అంజుబాబు గారు ఉన్నారన్నా, మీ అందరూ ఉన్నారన్నా, మన వెనక బలమైన ఫోర్స్ మన తల్లే. ఆ తల్లికి మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము. తల్లి రుణం అసలు తీర్చుకోలేము. మా మధ్య ఎలాగా లేరు. ఉన్న అమ్మలకి సార్ చేతుల మీదుగా వస్త్రాలు బహుకరణ చేస్తాం. నమస్కారం. తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రజల అభిమతాన్ని గౌరవిస్తూ టీవీకి అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఏపీ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు గవర్నర్ బీజేపీ పార్టీ మొండి వైఖరిని ఖండిస్తూ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జేఏసీ నేత జేటీ రామారావు మాట్లాడుతూ గవర్నర్ రాజ్యాంగాన్ని గౌరవించాలని, సర్కారియా కమిషన్, పూంచ్ కమిషన్ సిఫార్సులు, అలాగే సుప్రీంకోర్టు తీర్పులను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.
ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ని రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని చెప్పి ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ కోరుతా ఉన్నా అక్కడున్న గవర్నర్ ఆర్లేకర్ గారు మన విజయ్ని ఆహ్వానించకుండా, పిలవకుండా, సంప్రదాయాలు పాటించకుండా గతంలో సర్కారీ కమిషన్ కానీ, పూంచ్ కమిషన్ కానీ, సుప్రీంకోర్టు తీర్పులు కానీ వారి సూచనలు, సలహాలు, సిఫార్సులు ఏ ఒక్కటి పట్టించుకోకుండా రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నికలు జరిగి సుమారు 5 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటులో తీవ్ర జాప్యం కొనసాగిస్తామన్నారు. కాబట్టి ఈరోజు విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గవర్నర్ గారు వైఖరికి వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. టీవీకే విజయ్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. విజయ్ని కూడా ఆహ్వానించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు, విశాఖపట్నం. వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం కొడంగల్ ప్రతిష్టను మరింత పెంచుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలోని భక్తులకు కూడా ఈ ఆలయం మరింత చేరువగా ఉంటుందని అన్నారు. కొడంగల్లో శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా గ్రూపులు పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా పనిచేస్తే కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి, రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దగలుగుతామని అన్నారు. నియోజకవర్గ పరిధిలో 55 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు నందారం నరసింహులు గారు ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కొడంగల్ పట్టణంలో వారు నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణ రాష్ట్రమే కాదు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించిన పేదల తిరుపతిగా ఈ పట్టణంలో మందిరాన్ని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి మొక్కుకున్న వాళ్ళు అక్కడికి ఏదైనా కారణం చేత పోలేనప్పుడు కొడంగల్ పట్టణంలో ఉన్న శ్రీవారి దర్శనాన్ని చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకున్నట్టనే భావించే ఈ పేదల మందిరాన్ని తిరిగి పునర్నిర్మించే ఒక బృహత్తరమైన, ఒక గొప్ప స్వామి కార్యాన్ని ఈనాడు దేవుడి ఆదేశం మేరకు మేమందరం, ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సహచర మంత్రివర్గ సభ్యులు వాకిడి శ్రీహరి గారిని, పరిగి శాసన సభ్యులు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారిని, తాండూరు శాసన సభ్యులు మిత్రులు మనోహర్ రెడ్డి గారిని, కొడంగల్ మున్సిపల్ చైర్పర్సన్ నందారం ప్రశాంత్ గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను 2009 మొట్టమొదటిసారి కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గంలో ఆశీర్వదించి ఆనాడు జెండా మోసిన ప్రతి నాయకుడు ఈరోజు ఈ వేదిక మీద ఆసీనులై ఎన్నో సంవత్సరాల నుంచి కన్న కలలను ఈనాడు మనము నిజం చేసుకోబోతున్న సందర్భము ఇది. జన్మకు మళ్ళీ రాని గొప్ప అవకాశం అని చెప్పి నేను ఈ సందర్భంగా కొడంగల్ ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా.
మిత్రులారా, ఈడ సజీవ సాక్షిగా పెద్దలు ఉన్నారు. వెంకట్రావు గారు లాంటి సీనియర్ నాయకులు ఎంతో మంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా 10,000 మంది భక్తులకు అన్న సమారాధన. ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కడప జిల్లాలో మొత్తం 300 కోట్లతో రోడ్ల విస్తీర్ణం చేపట్టామని వెల్లడి. విశాఖ రైల్వే జోన్కు గెజిట్ నోటిఫికేషన్ రావడం సంతోషంగా ఉందన్న ఎంపీ శ్రీభరత్. జూన్ 1 నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడి. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు రామారావు విమర్శలు. సమాప్తం. నమస్కారం.